నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్స్ ఎన్నికల వేడి తారాస్థాయికి వచ్చేసింది. ఇక ఎన్నికల ప్రచారం కూడా ముగిసే టయానికి వచ్చింది. అయితే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ భారీ ఘాటైన విమర్శలు చేసుకుంటూ, దూషించుకుంటూ, ఒకరినొకరిని కామెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీణా వాణి అవిభక్త కమలల గురించి చేసిన ఒక కామెంటు వివాదాస్పదానికి దారితీసింది. ఎంపీ అరవింద్ ఈ అంశాన్ని మరి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లేదా దాంతోపాటుగా ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇది వివాదాస్పదం ఎందుకైంది? మరి రేవంత్ రెడ్డి గారు చిక్కుల్లో పడ్డారా? ఇది బీజేపీకి అచ్చి వచ్చే అంశమా? ఏం జరిగింది అన్న విషయాల్ని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్లో మాట్లాడుతూ బీఆర్ఎస్కి ఓటేస్తే లేదా బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కి వేసినట్టే, బీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే, వీళ్ళిద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఉంది అని చెబుతూ వీణా వాణి లాంటి బంధం అని ఒక మాట మాట్లాడారు. వీణా వాణి అని రెండు తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది. ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికాల్ బంధం. ఆ వీణా వాణి అనే వాళ్ళు అవిభక్త కమలలు కాబట్టి అది విడదీయరాని బంధం కాబట్టి వీళ్ళిద్దరికి ఓటేసినా కూడా అదే విధంగా వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు. మరి హరీష్ రావు గారు కాంగ్రెసు బీజేపీ ఒకటే అంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెసు బీఆర్ఎస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు. ఈ విధమైన మాటల తోటాలతో పాటుగా చాలా అంటే గమ్మత్తుగా ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారికి రోడ్డు మీద గుంటలు కనపట్టలేదు, కళ్ళకి గంతలు ఉన్నాయని, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో దోమల కోసం ఫాగింగ్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రాడింగ్ చేస్తున్నాడు అని, అంతేకాకుండా మరి ఈయన సిట్లు తిట్లు తప్ప చేసింది ఏమీ లేదు, సిట్లు అంటే ఎస్ఐటి, సిట్లు తిట్లు తప్ప చేసింది ఏమీ లేదు అని, అదేవిధంగా ఈయన రకరకాల విమర్శలు అన్ని పార్టీల మధ్య వెలుగు చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి గారి కామెంటు వీణా వాణి బంధంలాగా విడదీయరానిది అన్న మాట చాలా సునిశ్చితమైనటువంటి మాట. అంటే ఆ మాటల వల్ల ఎంపీ అరవింద్ గారు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ అంశాన్ని మనం అసలు మెడికల్ ప్రాస్పెక్టివ్లో దీన్ని ఏ విధంగా చూడాలా, లీగల్ ప్రాస్పెక్టివ్లో ఏ విధంగా చూడాలా, లాజికల్ ప్రాస్పెక్టివ్లో ఏ విధంగా ఉంది, ఎథికల్ యాంగిల్లో ఏ విధంగా ఉంది, పొలిటికల్ యాంగిల్లో ఏ విధంగా తీసుకోవాలా అన్న డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్లో దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా ఎంపీ అరవింద్ గారు ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, మెడికల్ ప్రాస్పెక్టివ్లో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, వీణా వాణి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూసినట్టయితే ఇది క్రానియోపాగస్ ట్విన్స్ అంటారు, అంటే అవిభక్త కమలలు అని అంటారు వీళ్ళు. అంటే వీళ్ళల్లో లక్షల్లో ఒకరికి మాత్రమే ఇటువంటి దివ్యాంగులు ఉండే అవకాశం ఉంది. వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి శారీరక వైకల్యాన్ని రాజకీయంగా వాడటం, వైద్యపరమైన స్థితిని తక్కువ చేసి చూడటం అని చెప్పి మెడికల్ ఎథిక్స్లో చెప్తా ఉంది. మెడికల్ ఎథిక్స్ ప్రకారంగా సానుభూతి చూపాలి తప్ప ఒక మెటాఫర్ అంటే పోలిక, మరీ ముఖ్యంగా ఇటువంటి అంగవైకల్యాన్ని ఒక రాజకీయ నాయకులతోటి రాజకీయ పార్టీల బురదలోకి పోలిక ద్వారా తీసుకురావటం అనేది మంచిది కాదు, కరెక్ట్ కాదు, అది ఒక ఉల్లంఘన అని చెప్పి మెడికల్ ప్రాస్పెక్టివ్, మెడికల్ ఎథిక్స్ ప్రకారం తెలుస్తూ ఉంది. ఇక రెండో పాయింట్, మనం లీగల్ ప్రాస్పెక్టివ్లో ఒకసారి చూసినట్టయితే అరవింద్ గారు ఎంపీ ఆయన సబ్మిట్ చేసినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో ఆయన కోట్ చేసింది ఏంటంటే, ఇట్స్ ఏ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016, అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. సో ఆ చట్టం ప్రకారంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారంగా అంగవైకల్యాన్ని కించపరిచిన, బహిరంగంగా మాట్లాడిన,
లేదా విమర్శించినా లేదా ఇంకొకటితో పోల్చినా సెక్షన్ 92 ప్రకారం అది నేరం కింద పరిగణించబడుతుంది. ఈ సెక్షన్ 92 ప్రకారం జైలు జీవితం 5 సంవత్సరాలు విధించే అవకాశం ఉంది, పెనాల్టీ కూడా ఉండే అవకాశం ఉంది యాజ్ పర్ RPWD యాక్ట్. అదేవిధంగా రైట్ టు డిగ్నిటీ అంటే ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి డిగ్నిటీగా గౌరవప్రదంగా బ్రతికే హక్కు ఉంది. ఆ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఆర్టికల్ 21 వైలేషన్. ఆ ఉల్లంఘన కిందకి కూడా దీన్ని పరిగణించవచ్చు లీగల్గా. మరి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చి ఈ నేరారోపణ చేసిన అరవింద్ ఎంపీ గారి లేఖ ఆధారంగా వాళ్ళు విచారణకి నోటీసు ఇచ్చి పిలిచే అవకాశం ఉంది, అధికారం ఉంది. ఇక మూడో పాయింట్, లాజికల్ ప్రాస్పెక్టివ్లో మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే విడదీయలేని కవలలు అనేది వారి శారీరక నిర్బంధం అంతే తప్ప అది ఇష్టంతో వీణ వాణి కలిసి ఉండలేదు. అది వాళ్ళ చేతిలో లేని విడదీయరాని శారీరక నిర్బంధం వల్ల కలిసి ఉన్నారు. మరి దాన్ని కంపేర్ చేశారు రేవంత్ రెడ్డి గారు రాజకీయ పార్టీలతోటి. రాజకీయ పొత్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ బంధాలు కానీ శాశ్వతం కాదు, అది ఒక స్వార్థం, అది ఒక వ్యూహం. అటువంటిది ఈ వీణావాణి బంధం, శారీరక నిర్బంధం వీటితో పోల్చటం అనేది లాజికల్గా కూడా కరెక్ట్ కాదు అనేది వాస్తవం. అంటే ఒక మాటలో చెప్పాలంటే అమాయకత్వానికి సంకేతమైన కవలలను కుటిలత్వంతో కూడిన రాజకీయ పార్టీలతో పోల్చటం అసలు కరెక్ట్ కాదు అనేది లాజికల్ ప్రాస్పెక్టివ్. ఇది సోషల్ బాధ్యతారాహిత్యం కిందకి ఖచ్చితంగా వస్తుంది. ఇక నాలుగో పాయింట్ మనం ఒక్కసారి చూసినట్టయితే టెక్నికల్ లేదా ఎథికల్ ప్రాస్పెక్టివ్లో చూసినట్టయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకారం శారీరక బలహీనతలు ఏదైతే ఉన్నాయో అది మనం అనుకుంటే రావు, మన ప్రమేయం లేకుండా వస్తాయి. అటువంటి వాటిని సోషల్లో కానీ లేదా పొలిటికల్గా వాడటం కానీ ఎన్హెచ్ఆర్సీ రైట్స్కి ఉల్లంఘన అనేది స్పష్టంగా ఉంది. ఇది హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ డిగ్నిటీ ఇష్యూగా ఎంపీ అరవింద్ గారు కూడా ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఇది ఉమెన్ డిగ్నిటీ ఇష్యూగా కూడా ఆర్టికల్ 21 వైలేషన్గా కూడా ఆయన ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వాళ్ళు గతంలో ఒక తీర్పు విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే శారీరక స్థితిని పోలికలుగా వాడటం అనేది చట్ట విరుద్ధం. అంటే ఈ దివ్యాంగులు ఇటువంటి శారీరక ఇబ్బందులు ఉన్న వాళ్ళని పోలికలుగా వాడటం అనేది చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు కూడా వెలువరించిన సందర్భం. ఇక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరవింద్ గారు ఇచ్చిన ఈ కంప్లైంట్ రేవంత్ రెడ్డి గారి మీద, మరి రేవంత్ రెడ్డి గారిని చిక్కుల్లో నెట్టే అవకాశం ఉందా? రాజకీయంగా ఇది ఏ విధంగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ముగింపుగా నేను అడుగుతాను. మీ అభిప్రాయం ఏముందో మీరు కూడా తెలియజేయండి, మీరు కూడా ఆలోచన చేయండి. ఆలోచించవలసిన అంశాలు ఏంటంటే, ఒకటి, ఎథికల్గా రాజకీయ విమర్శల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దివ్యాంగులని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ పేర్లు పబ్లిక్లో చెప్పటం కరెక్టా? క్వశ్చన్ నెంబర్ 2, పొలిటికల్ యాంగిల్లో ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఎంపీ అరవింద్ మహిళా గౌరవం లేదా మహిళల సెంటిమెంటు, డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అన్న వైపు రాజకీయాన్ని మళ్లించటంలో సక్సెస్ అయ్యారా? నంబర్ 3, లీగల్గా ఈ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 RPWD యాక్ట్ ప్రకారంగా మహిళా కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అధికారం ఉంది కానీ అవకాశం ఉందా? లేదా ఇది ఒక ఎన్నికల స్టంటుగానే మిగిలిపోయే అవకాశం ఉందా? మీరు కూడా ఆలోచన చేయండి. ఇంకా సోషల్ యాంగిల్లో ప్రాస్పెక్టివ్లో ఒక్కసారి ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే, వీణావాణి పొలిటికల్గా వాడటం వల్ల ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవం తగ్గినట్టుగా భావించవచ్చునా? ఇది ఒక క్వశ్చన్ ఉంది, మీరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇక చివరిగా ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇంత దుమారాన్ని లేపిన సందర్భంలో పొలిటికల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని ఏమన్నా డ్యామేజ్ చేసే అవకాశం ఉందా? లేదా బీజేపీ వాళ్ళకి కొత్త అస్త్రాన్ని అందించినట్టు అవుతుందా? బీజేపీకి ఏమన్నా మైలేజ్ వచ్చే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? పొలిటికల్ ఇంపాక్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ కామెంట్స్ రేవంత్ వర్సెస్ ఎంపీ అరవింద్ చేసినటువంటి ఇటువంటి కాంట్రవర్షియల్ వ్యవహారంలో
ఏ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంది? ఇటువంటి నేను సంధించిన కొన్ని ప్రశ్నలకి మీరు కూడా ఆలోచన చేయండి. ఏదేమైనా ఎలక్షన్స్ సందర్భంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి అంశాలు తెర మీదకు వస్తుంటాయి. చివరికి అది ఏ విధంగా క్లోజ్ అవుతాయి అనేది కూడా మనకు అర్థం కానటువంటి అంశం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.